ఈ వీడియోలో యాగంటి శివాలయం వద్ద ఉన్న నంది విగ్రహం సైజ్ ఎలా పెరుగుతుందో విత్ ప్రూఫ్స్తో సహా చెప్తా. అండ్ కెన్యా గవర్నమెంట్ $150 మిలియన్ విలువ చేసే 105 టన్నుల ఏనుగు దంతాలను ఎందుకు కాల్ చేసిందో చెప్తా. అలాగే ప్రపంచంలోని డార్కెస్ట్ విమెన్ గురించి చెప్తా. అండ్ మన భూమి మీద 5 మహాసముద్రాలు మాత్రమే ఉన్నాయి, కానీ భూమి లోపల 6వ సముద్రం ఉందని మీకు తెలుసా? దీని గురించి కూడా చెప్తా. ఇలాంటి అద్భుతమైన 10 ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎలన్ మస్క్ ప్రపంచంలోని మొట్టమొదటి ఆప్టిమస్ రోబోట్లను తయారు చేశాడు. వీటిని మీరు $30,000 కొనుగోలు చేయవచ్చు. అండ్ ఇంటి పనులకు సహాయపడేలా దీన్ని తయారు చేశారు. ఇది మీకు కావలసిన ఏదైనా చేయగలదు. మీ పెరట్లో మొక్కలకు నీరు పోయగలదు. అది టీచర్ కావచ్చు, మీ పిల్లలను బేబీ సెట్ చేయవచ్చు, మీ పని మనిషిలాగా ఏదైనా చేయగలదు. అండ్ మీ ఫ్రెండ్ లాగా మీకు పేరు కూడా అందిస్తుంది. మన భౌగోళిక పుస్తకాలు మనకు బోధించినంత వరకు ప్రపంచంలో 5 మహాసముద్రాలు మాత్రమే ఉన్నాయి. అవి పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్, ఆర్కిటిక్ అండ్ దక్షిణ అంటార్కిటిక్ మహాసముద్రాలు. కానీ భూమి ఉపరితలం క్రింద, అంటే భూమి లోపల దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో భూమి పైన ఉన్న సముద్రాల కంటే 3 రెట్లు పెద్దదైన 6వ సముద్రాన్ని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యుఎస్ అంతటా 2000 సిస్మోగ్రాఫ్ల నుండి డేటాను విశ్లేషించడం ద్వారా 500 కంటే ఎక్కువ భూకంపాల నుండి వచ్చిన ప్రకంపనలను అధ్యయనం చేయడం ద్వారా ఒక నిర్దిష్ట మాంటిల్ ప్రాంతంలో భూకంప తరంగాలు తగ్గాయి అండ్ నీటి ఉనికిని సూచిస్తున్నాయి అని వారు కనుగొన్నారు. భూమిపైన ఉన్న సముద్రాలు కామెట్రీ ప్రభావాల నుండి కాకుండా క్రమంగా భూమి యొక్క అంతర్భాగం నుండి బయటకు వచ్చి భూమి యొక్క మహాసముద్రాలు ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఫణీంద్ర అనే 25 ఏళ్ల ఇంజనీర్ దీపావళికి ఇంటికి వెళ్ళడానికి బస్సు టికెట్ దొరకపోవడంతో ఇద్దరు స్నేహితులు సుధాకర్ పసుపురి అండ్ చరణ్ పద్మరాజులతో కలిసి ఫణీంద్ర తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి 2006లో రెడ్ బస్ ని ప్రారంభించాడు. ఈ ముగ్గురు కేవలం 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టి రెడ్ బస్ ప్రారంభించారు. అండ్ ప్రస్తుతం రెడ్ బస్ నికర విలువ 6,985 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. జపాన్ ప్రపంచంలోనే మొట్టమొదటి 6G డివైస్ ని క్రియేట్ చేసింది. ఈ 6G ప్రోటోటైప్ సెకనుకు 100 GB ఫేస్ డేటా ట్రాన్స్మిషన్ రేటును కలిగి ఉంది. ప్రస్తుత 5Gతో పోలిస్తే ఇది 20 రెట్లు ఎక్కువ. అంటే రెప్పపాటులో HD మూవీని డౌన్లోడ్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీ యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం వద్ద ఉన్న నంది విగ్రహం పరిమాణం పెరుగుతుందంటే నమ్మడం కష్టం. నమ్మశక్యంగా లేకపోయినా అది నిజమేనని తెలిసింది. ఈ విగ్రహంపై కొన్ని ప్రయోగాలు జరిగాయి అండ్ విగ్రహం చెక్కబడిన రాయిలు పెరిగే స్వభావం కలిగి ఉందని తెలిసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని ధృవీకరించింది. డిపార్ట్మెంట్ ప్రతి 15 సంవత్సరాలకి ఒకసారి విగ్రహాల పరిమాణంతో పాటు డేటాను సేకరిస్తుంది. ఒక ఖనిజాన్ని సిలిక యొక్క ఇతర కణికలుగా మార్చినప్పుడు అది విస్తరిస్తుంది. బసవన్న విగ్రహం ప్రస్తుత పరిమాణం దాదాపు 5 అడుగుల ఎత్తు అండ్ 15 అడుగుల వెడల్పు ఉంది. గతంలో ప్రజలు దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని చెబుతారు, కానీ ఇప్పుడు నంది రాజస్థాన్ అవతల చేస్తున్నారు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ వంశానికి చెందిన రాజు హరిహర ఉక్కరాయ కట్టించారు. ఇది వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం నిర్మించబడింది. క్రిస్టినా వోజ్టల్క్ అనే ఈ రష్యన్ అమ్మాయి మాతృత్వానికి బానిసైంది. ఈమె 105 మంది పిల్లలను కనడానికి ఎక్కువలు పెట్టుకుంది. ఇప్పుడు ఈమె వయసు 26 సంవత్సరాలు. ఇప్పటికే 22 మంది పిల్లలకు పెళ్లి అయింది. 22 మందిలో ఫస్ట్ కూతురు మాత్రమే సహజంగా గర్భం దాల్చింది. మిగతా 21 మంది పిల్లలు సరోగసి ద్వారా జన్మనిచ్చారు. అబుదాబి నగరం లోపల 1.7 ట్రిలియన్ ఆస్తులతో వరల్డ్ రిచెస్ట్ సిటీగా నిలిచింది. అక్టోబర్ 2024 నాటికి గ్లోబల్ SWF అబుదాబికి దాని సావరిన్ వెల్త్ ఫండ్స్ పరంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశంగా నిలిచింది. దాని తర్వాత ఓస్లో, బీజింగ్, సింగపూర్, రియాద్ అండ్ హాంకాంగ్ ఉన్నాయి. విన్సెంట్ వాన్ గోస్ చరిత్రలో మోస్ట్ ఫేమస్ అండ్ ప్రభావవంతమైన ఆర్టిస్ట్. కేవలం 1 దశాబ్దంలో అతను దాదాపు 2100 పెయింటింగ్స్ వేశాడు. అందులో 860 ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. కానీ ఇతను తన జీవిత కాలంలో 1 పెయింటింగ్ మాత్రమే అమ్మాడు. దీనిని 1890లో బెల్జియన్ ఆర్ట్ కలెక్టర్ అన్నా బోచ్ కొనుగోలు చేశారు. భూమిపై మ్యాగ్నెట్యూడ్తో ఎక్కువ వస్తే ఏమవుతుంది తెలుసా? అప్పుడు మన భూమి పగిలి రిపార్ట్స్. ఇప్పటి వరకు మన భూమిపై 9.6 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం రాలేదు. ఈమె పేరు యాకిన్ గాట్వెజ్. దక్షిణ సుడానీస్ సంతతికి చెందిన ఒక అమెరికన్ మోడల్. ఈమె ప్రపంచంలోని అత్యంత డార్కెస్ట్
కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో దీని పేరు లేదు. ఎందుకంటే వరల్డ్ రికార్డ్ స్కిన్ టోన్ కోసం రికార్డ్స్ ని మానిటర్ చేయరు. ఈ 10 ఫ్యాక్ట్స్ లో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కామెంట్ చేయండి.